గారికి అదేవిధంగా వేదిక పైన ఉన్న పెద్దలకు వేదిక కింద ఉన్న వ్యక్తిత్వ హననం చేయడం చిన్న తప్పులు పెద్ద కేసు పెట్టుకున్నారు. సరే పెట్టండి, తప్పేముంది, పోతారు లోనికి పోతారు వస్తారు, కొడితే 2 ఏళ్ళు కొడతారు. ఆ తర్వాత మిమ్మల్ని సినిమా చూపిస్తారు మా వాళ్ళు. వాళ్ళు పచ్చ కవర్ చేసుకొని పోతే ఎట్లా చెప్పారు. ఆ రోజు మా వాళ్ళు 3 గంటలు కలరు వైఎస్ఆర్ జగన్ పార్టీ కవర్ చేసుకొని బాబుజీ గారిని అడిగేది నువ్వు కాదు మాకు అందులో చెప్తున్నా. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. డిపార్ట్మెంట్ కూడా ప్రతి డిపార్ట్మెంట్ సహకరించాలి. ఎందుకంటే తప్పులుంటే ఏదైనా శిక్షించాలి. తప్పులు లేకుండా కూడా అన్యాయం కేసులు పెడతామంటాము. మేము కూడా రాసుకుంటున్నాం బుక్కులో. మా వాళ్ళు చాలా మంది రాసుకుంటున్నారు. ఊరికి వెళ్ళి కూడా కూర్చోయినారు. బుక్ చిన్న బుక్ పెట్టుకున్నారు మా జోలో. మా వాళ్ళు కూడా అన్ని రాసుకుంటున్నారు. నాయకులు కూడా ఎవరో నాటకాలు ఆడుతున్నారు, అందరూ రాసి పెట్టుకున్నారు. మీరు పెట్టుకున్నారు, అన్నీ రెడీ ఉన్నాయి. ఇంకా వస్తే మీకు వివాహంలోనే మండల సమావేశానికి నేనే వస్తాను. మీకు ఎప్పుడు వచ్చేది కూడా ఆ డేట్ కూడా చెప్తారు. తర్వాత మండల నాయకులు, కార్యకర్తలు, అలాగే జెడ్పీటీసీలు, కన్వీనర్లు, అలాగే మన పార్టీలో ఇచ్చిన పదవులు ప్రతి ఒక్కరూ గ్రామంలోకి పోయి అవన్నీ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ రోజు నిజంగా ఒక్క పిలుపు పిలిస్తే ఇంతమంది వస్తున్నారంటే ఇంకా నేను చెప్తే ఇంకెంతమంది వస్తారో నాకే అర్థం కావడం లేదు. అంటే నాకు ఈరోజు ఆ బలమే నాది, మీరే నా బలం అని చెప్తున్నాను. ఇప్పుడే చెప్పాను మామ 4 సార్లు గెలిపించారయ్యా, 5వసారి కూడా గెలిపిస్తాను మీ బాలారెడ్డి అని. 5వసారి ఏంటి, నా కుటుంబం అంటే నేను నా కుటుంబం ఉన్నంత వరకు ఈ నియోజకవర్గంలో గెలుస్తూనే ఉంటాము. ఈ నియోజకవర్గము నాకు సొంత నియోజకవర్గం కాబట్టి అందుకే ఎప్పుడు కూడా మిమ్మల్ని మర్చిపోయే ప్రసక్తి లేదు. మీకు ఏ ఇబ్బందులు ఉన్నా మీరే భయపడుతున్న కేసులు పెడితే డబ్బులు పెట్టుకోలేము, ఇబ్బంది అయితే ఆలోచించండి. మీకు లాయర్ని నేనే కడతాను, డబ్బు నేనే ఖర్చు పెడతాను. ఉంటాడు, కుమారులు ఉంటారు, ఎవరు కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. మీకు ఎవరు లేకపోయినా మా నాయకులు, కార్యకర్తలు ఉంటారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడ గ్రామంలో ఏ మండలంలో ఏదైనా జరిగితే 3 మండలాలు మండలానికి పోతాం. అది కూడా అంటే ఒక్క మండలం వాళ్ళ మనుషుల దాంట్లో పోతే 3 మండలాలకు వెళ్ళొస్తాయని కూడా వాళ్ళకి వెళ్ళాలి. అలాంటివన్నీ మనం కూడా ధైర్యంగా ఎదుర్కొంటే తప్ప మనం ముందుకు పోలేము. తప్పకుండా ఈ రోజు నిజంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన నా నియోజక ప్రజలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరూ ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. తప్పకుండా అందరి మీద భోజనాలు చేస్తూ కొంతమంది చేసి అప్పుడే భోజనాలు చేస్తూ క్యాన్లు బాగా పెడుతున్నారు, భోజనం చేయకుండా తక్కువ పెడుతున్నారు. అదే తప్పకుండా భోజనం చేయని వాళ్ళు కూడా నిదానంగా భోజనం చేసుకొని ఇంటికి పోయి క్షేమంగా చేరాలని నా కోరిక. ఆ రామకృష్ణ ఆశిస్తులు. సర్పంచ్ మనుషులు మేము, జుమ్కా నరసింహులు నేను, కార్యకర్తలు వైఎస్ఆర్ ప్రాణం పైన ప్రాణం ఉన్నా మిషన్ తిప్పున్నా మావాడు జుమ్కా నరసింహులు నేను. సర్పంచ్ హుసేన్ నాకు ప్రాణం, నా ప్రాణమని తీసి పారేసినాడు ఈ రోజు. పెద్దలు రాంపురం ఎంపీ చోదల కుటుంబానికి అగ్రజుడు పెద్దలు మాకు పెద్ద మాటి ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి గారికి, జిల్లా మహిళా అధ్యక్షురాలు శశికళ గారికి, వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు. చాలా వీళ్ళందరి పేర్లు చెప్పాలంటే చాలా సమయతుంది. మీకు అందరూ కూడా బాగా ఆకలి అవుతున్నట్టు నాకు కూడా అర్థమవుతా ఉంది.
కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదే ఈ కార్యక్రమానికి తరలి వచ్చి రాంపురం రెడ్డి సోదరుల కుటుంబానికి మేమందరం కూడా అండగా ఉన్నాము, ఇంకా రాబోయే కాలంలో ఉంటామని వచ్చేసేటువంటి అశేష కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. చాలా విషయాలు నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా చాలా విషయాలు మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి హామీలు ఇచ్చారు, ఎటువంటి హామీలు ఎగరగొట్టాడనేటువంటి విషయాన్ని కూడా పెద్దలందరూ కూడా మాట్లాడటం జరిగింది. కానీ మాకు అర్థం కాని విషయం ఏమంటే, మనకు సూపర్ 6 అని గట్టిగా చెప్పారు. సూపర్ 6 కాకుండా 143 హామీలు ఇచ్చారు. ఆ 143 హామీలు పక్కన పెడితే వాళ్ళను పొద్దున్న లేసి కలిగించేటువంటి సూపర్ 6లో మనకి ఎన్ని ఇచ్చారు. సూపర్ 6లో మొదటిది నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇచ్చారన్నారు. 3,000 చొప్పున సంవత్సరాలు ఇచ్చారా? ఇంకా వచ్చాయా? తర్వాత రైతులందరూ కూడా రైతు భరోసా కింద ఒక్కొక్కరికి 20,000 ఇచ్చారు. మన అందరు రైతులు ఉన్నారు. ఎంతమంది అకౌంట్లో పడినాయి? వచ్చాయా మీకు అందరికీ? దాంతోపాటు మీ ఊళ్ళో ఉన్నటువంటి మహిళలకు 18 సంవత్సరాల దాటి వాళ్ళందరికీ ఒక్కొక్కరికి 1500 చొప్పున 18,000 ఇస్తా ఉన్నారు. ఎంతమంది మీ ఇళ్లలో మహిళలకు వచ్చాయో మీరే చెప్పాలి. అలాగే 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరికీ నెలకు 4,000 చొప్పున పెన్షన్ ఇస్తామన్నారు. 48,000 వచ్చిన సంవత్సరానికి. వచ్చిన వాళ్ళందరూ ఎంతమంది పెన్షన్ కొన్నారు, ఎంతమంది మోటార్ సైకిల్ కొన్నారు ఒకసారి చెప్పాలి. మీరు అందరూ కూడా కొన్నారా? అంటే చాలా మోటార్ సైకిల్ ఉంటే మీకు అందరికీ 48,000 వస్తే కొన్నారేమో అనుకుంటున్నాం. ఈరోజు వెళ్ళి ఇవ్వలేదు, కానీ సూపర్ 6లో అన్ని ఇచ్చామని చెప్తున్నారు. ఇదే కాకుండా ఒక పెన్షన్ మాత్రం ఇచ్చామని చెప్తున్నారు. అది కూడా ఒక సంవత్సరంలోనే 4.5 లక్షల మందికి ఖర్చు చేస్తున్నారు. నిన్న తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నారు. అది 85 లక్షల మంది విద్యార్థులు ఉంటే కేవలం 54 లక్షల మందికి ఇచ్చాడు. అందరికి ఇచ్చినామని చెప్తున్నారు. అట్లా మొత్తం ఇచ్చేసాను. ఎవరైనా అడిగినారంటే, ప్రజలు అడిగినారంటే వాళ్ళ నాలుక మడత పెడతానంటున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా కార్యకర్తలు ప్రశ్నిస్తే తాట తీస్తారంటున్నారు. అంటే తొలగించాలనుకుంటున్నారు. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో, కార్యకర్తలు మీరు బెదిరించాలనుకుంటున్నారా? అంటే మీరు పెట్టే కేసులు కానీ, మీరు చేసేటువంటి దౌర్జన్యాన్ని కానీ, అదేవిధంగా బీద బలహీన బడుగు జనాలకి ఒక ఆశాకిరణమైనటువంటి, అదేవిధంగా ప్రతి చిన్న పిల్లవాడు ఎవరు పేరు చెప్తే మా అన్న అని ఎవరైతే అంటారో అదే మన రెడ్డి బ్రదర్స్ అంటే ఒక తెలంగాణ, ఒక ఆంధ్ర, ఒక కర్ణాటక 3 రాష్ట్రాలకి కుటుంబం ఏదైతే ఉందో అది రెడ్డి బ్రదర్స్, రాంపురం రెడ్డి బ్రదర్స్ అని చెప్పవచ్చు బంధువులారా. ఈరోజు అదేవిధంగా 4 మండలాల నుంచి విచ్చేసినటువంటి ప్రతి నాయకులకి కన్వీనర్